భారత అభిమానులకు మరో సూపర్ న్యూస్. ఇంగ్లండ్పై టీమిండియా గెలిచింది. అద్భుత ప్రదర్శనతో సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో హైలైట్స్ ఏంటో తెలుసా? బ్యాటింగ్లో శివం దూబే, హార్దిక్ పాండ్యా సూపర్ ఇన్నింగ్స్. బౌలింగ్లో హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి మాస్టర్ క్లాస్. హ్యారీ బ్రూక్ ఏకదాటిగా పోరాడిన టీమిండియా స్ట్రాంగ్ కమ్ బ్యాక్. ఈ మ్యాచ్ ఎక్కడ టర్న్ అయిందో, ఎవరి ప్రదర్శన హైలైట్ అయ్యిందో, సిరీస్ను భారత్ ఎలా దక్కించుకుందో ఒక్క సెకను కూడా మిస్ కాకుండా చూడండి. భారత ఇన్నింగ్స్ దెబ్బతిన్న టాప్ ఆర్డర్, మెరుపు మిడిల్ ఆర్డర్. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు అద్భుతంగా ఆడతారని భావించిన తొలి ఓవర్ల నుంచే భారత్ ఒత్తిడిలో పడింది. ఈ మ్యాచ్లో భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. ఓపెనర్లు సంజు శాంసన్ 1, అభిషేక్ శర్మ 29 తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ 0, సూర్యకుమార్ యాదవ్ 0 డకౌట్గా వెనుదిరిగారు. ఇది భారత అభిమానులకు పెద్ద షాక్. 30కి 4 వికెట్స్ వద్ద టీమిండియా ఆపదలో పడింది. కానీ అప్పుడే రంగంలోకి వచ్చారు హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దూబే. శివం దూబే సిక్సర్ల వర్షం కురిపించాడు. హార్దిక్, రింకుతో కలిసి జట్టును ఆదుకున్నాడు. దీంతో భారత్ 9 వికెట్స్కి 181 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్, హ్యారీ బ్రూక్ ఒంటరి పోరాటం. ఇంగ్లండ్ 182 లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లు దూకుడుగా ఆడినా భారత బౌలర్లు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఫిలిప్ సాల్ట్ 23, 15 బంతుల్లో 3 ఫౌల్స్, 1 సిక్స్ మరియు బెన్ డకెట్ 39, 29 బంతుల్లో 5 ఫౌల్స్, 1 సిక్స్ టీమిండియాకు డేంజర్ సిగ్నల్ ఇచ్చారు. ఇంగ్లండ్ 70కి 3 వికెట్స్ వద్ద బలహీనపడింది. కానీ ఒక్క ప్లేయర్ ధాటిగా పోరాడాడు. హ్యారీ బ్రూక్ 51, 26 బంతుల్లో 5 ఫౌల్స్, 2 సిక్స్ దూకుడుగా ఆడాడు. కానీ టీమిండియా బౌలర్లు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. భారత్ బౌలింగ్ గెలుపు తీరానికి. భారత్ బౌలర్లు ఆఖరి 5